హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులు కాస్త ముందు వెనక ఆలోచించుకుని వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. బ్రిటన్లో అల్లర్లు అదుపు తప్పుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందులోనూ వలసవాదులే టార్గెట్గా బ్రిటన్లో దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ బ్రిటన్లో ఉన్న భారతీయులు స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీల గైడెన్స్ పాటించాలంటూ లండన్లోని భారత హైకమిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. బ్రిటన్ అట్టుడికిపోతోంది. మనిషి రంగు చూసి మరీ దాడి చేస్తున్నారు. వలసవాదులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు. 2011 నాటి అల్లర్ల తర్వాత ఆ స్థాయిని మించి హింస జరగడం ఇదే మొదటిసారి. ఇంతటి పరిస్థితికి కారణం వారం క్రితం జరిగిన 3 హత్యలే. సౌత్ పోర్టులోని ఓ డాన్స్ స్కూల్లో 3 చిన్నారులను కత్తితో పొడిచి చంపేశారు దుండగులు. ఈ దాడిలో మరో 10 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పని చేసింది బ్రిటన్కు వలస వచ్చిన వ్యక్తి అంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. ఈ సంఘటన తర్వాత మొదలైన అల్లర్లు దాదాపుగా బ్రిటన్ మొత్తం పాకాయి. ఒక్క సంఘటన 3 మృతి కారణంగా జరుగుతున్న దాడులు కావివి. వలసవాదులపై అంటే బ్రిటన్లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థులపై పెరిగిన అసహనంతో జరుగుతున్న దాడులుగా చూస్తున్నారు విశ్లేషకులు. బ్రిటన్కు శరణార్థులుగా వచ్చిన వారికి ప్రత్యేక వసతి ఇచ్చి ఆహార సదుపాయాలు కూడా చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. పైగా మొదట్లో స్థానికులు కూడా శరణార్థుల పట్ల, వలస వచ్చిన వారి పట్ల దయతోనే ఉండేవారు. కానీ రాను రాను వలసవాదుల అరాచకాలు పెరుగుతూ వచ్చాయంటున్నారు బ్రిటన్ వాసులు. శరణార్థులు ఉండే ప్రదేశం మీదుగా నడవాలన్నా సరే బ్రిటన్ ప్రజలు భయపడే స్థాయికి పరిస్థితులు మారాయి. అత్యాచారాలు, బెదిరింపులు, దొంగతనాలతో వలసవాదులు పేటరేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు. తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు చివరికి బ్రిటన్ రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారంటే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు బ్రిటన్ వాసులు. ముఖ్యంగా ఓ వర్గం వారిపై బ్రిటన్ ప్రజల్లో అసహనం, ఆగ్రహం పెరిగిపోయింది. దేశంలో ఆ వర్గం వారి సంఖ్య విపరీతంగా పెరగడం, రాజ్యాంగాన్ని సైతం మార్చాలనే డిమాండ్ ఆ వర్గం వారి నుంచి వినిపిస్తుండడం స్థానికులైన బ్రిటన్ వాసులకు అస్సలు రుచించడం లేదు. ఎన్నాళ్లుగానో అణిచిపెట్టుకున్న ఆవేశాన్ని సౌత్ పోర్టులో 3 చిన్నారుల హత్య తర్వాత ఇక ఆపుకోలేకపోయారు. అందుకే రూల్ బ్రిటానియా, ఇంగ్లాండ్ టిల్ ఐ డై, వి వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించేస్తున్నారు. లివర్పూల్, బ్లాక్పూల్, హాల్, బ్రిస్టల్, లీడ్స్, స్టోక్ ఆన్ ట్రెంట్, బెల్ఫాస్ట్, నాటింగ్హామ్, మాంచెస్టర్లలో వలసవాదులు ఉండే హోటళ్ల మీద ఆందోళనకారులు దాడులకు దిగారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.